హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఓరియో కేక్ విత్ చాక్లెట్ క్రీమ్ అనమాట. ఈ చాక్లెట్ క్రీమ్ అనేది కూడా నేను ఇంట్లోనే ఓన్గా ప్రిపేర్ చేశాను అండి. అది ఎలా అనేది మీరు వీడియోలో చూసేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఇప్పుడు వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ అనేది మీ దాకా చేరుతుందండి. అండ్ అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇప్పుడు ఈ ఓరియో కేక్ అనేది అందరికీ కామన్గా తెలిసిన రెసిపీయే, కాకపోతే నేను నా స్టైల్లో ఎలా చేశాను అనేది మీకోసం చూపిస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. అండ్ అలాగే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక కేక్ టిన్ తీసుకుని ఆ టిన్కి ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ వేయాలన్నమాట. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఆయిల్ వేసి కేక్ టిన్కి ఆయిల్ అప్లై చేసిన తర్వాత మైదాతో కోట్ చేసుకోవచ్చు. మైదాతో కూడా కోట్ ఎలా చేయాలనేది నేను ఖచ్చితంగా నెక్స్ట్ టైం చేసినప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ప్రీహీట్ చేసుకోవాలన్నమాట. ప్రీహీట్ కోసం ఏంటంటే మనం కేక్ టిన్ తీసుకుంటాం కదా, ఆ టిన్ కన్నా కొంచెం సైజ్ అనమాట పెద్దగా ఉండాలి. ఆ గిన్నె అనేది కొంచెం పెద్దగా ఉండాలి, ఎందుకంటే ఆ టిన్ అనేది లోపల పట్టాలి. సో దానికోసం అనేసి కొంచెం పెద్దగా ఉన్న గిన్నెని తీసుకొని దాంట్లో ఒక స్టీల్ ప్లేట్ కానీ లేదు అంటే ఒక స్టీల్ స్టాండ్, ఇప్పుడు నేను చూపించాను కదా వీడియోలో, అటువంటి స్టాండ్ ఉన్నా చాలన్నమాట. అటువంటిది పెట్టి ఆ లిడ్ మొత్తం కవర్ చేసేయాలన్నమాట. పైన ఒక లిడ్ తీసుకున్నామంటే అది మొత్తం ఆవిరిపోకుండా కవర్ చేయాలి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఓరియో బిస్కెట్స్ అనమాట. ఇవే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్. సో దీన్ని ఇప్పుడు నేను ఒక 3 ప్యాకెట్స్ ఆఫ్ ఓరియో బిస్కెట్స్ తీసుకున్నాను అనమాట. మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. నేను ఖచ్చితంగా ఇంతే క్వాంటిటీ అని చెప్పట్లేదు. సో మీకు నచ్చినని మీకు తీసుకుని మీ దగ్గర ఉన్న కేక్ టిన్ని బట్టి ఆ సైజుని బట్టి చూసుకుని దాన్ని బట్టి తీసుకోవాలన్నమాట. నేను ఈ వీడియోలో పిన్ టు పిన్ ప్రాసెస్ నేను ఎలా చేశాను అనేది ఖచ్చితంగా చూపించానండి. ఇంకా ఏమైనా మర్చిపోయింటే కామెంట్లో చెప్పండి. అండ్ అలాగే డోంట్ స్కిప్ మై వీడియో ప్లీజ్, మొత్తం చూడండి, చూసి రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ విజిట్ మై ఛానల్ అండ్ వాచ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బిస్కెట్ని అలాగే క్రీమ్ని సపరేట్ చేస్తున్నాను. బిస్కెట్ని ఏమో కొంచెం చేత్తో మెదుపుతూ మిక్సీ జార్లో వేసాను అనమాట. క్రీమ్ని ఏమో స్పాచులా యూజ్ చేసి తీసాను. సో ఇలా కంటిన్యూస్గా చేస్తూనే ఉండాలి. మొత్తం బిస్కెట్స్ని క్రీమ్ని సపరేట్ చేయొచ్చు. లేదు అంటే క్రీమ్ యూజ్ చేసుకోము అనుకున్న వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేయచ్చు. సో ఇటువంటిది ఏంటంటే మనం క్రీమ్ అనేది కొంచెం డెకరేషన్ కోసం యూజ్ చేద్దాం అన్నట్టుగా లాస్ట్ వరకు ఉంచామన్నమాట. మేము క్రీమ్ని సపరేట్ చేసి ఓన్లీ బిస్కెట్స్తోనే చేసాము. మొత్తం అంతా ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత దీన్ని డైరెక్ట్గా మిక్సీ పట్టేసుకోవడమే. ఈ మిక్సీ పట్టిన క్లిప్ ఏంటంటే మిస్ అయిందనమాట. సో డైరెక్ట్గా ఓన్లీ మీకు పౌడర్ అనేది చూపించాము. ఆ పౌడర్ అంతటిని బౌల్లోకి తీసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి 1 కప్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాం అనమాట. ఇది మిల్క్ ఏంటంటే రా మిల్క్ అన్నా తీసుకోవచ్చు, లేదు అంటే కాచి చల్లార్చిన పాలనన్నా తీసుకోవచ్చు. మేమేంటంటే డైరెక్ట్గా రా మిల్క్ తీసేసుకున్నాము. ఎలాగో నెక్స్ట్ అనేది బేక్ అవుతుంది కేక్. సో ఆ బేకింగ్ ప్రాసెస్లో ఈ మిల్క్ కూడా బేక్ అవుతాయి కాబట్టి డైరెక్ట్గా ఇంకా మేము రా మిల్క్ యూజ్ చేసాము. మీకు కావాలి అంటే కాచి చల్లార్చిన పాలనన్నా వేసుకోవచ్చు. దీన్ని కూడా ఒకేసారి వేయకూడదనమాట. కన్సిస్టెన్సీ అనేది మనం అడ్జస్ట్ చేసుకుంటూ బ్యాటర్ కన్సిస్టెన్సీని చూసుకుంటూ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. నాకైతే ఈ బ్యాటర్కి 1 కప్ ఆఫ్ మిల్క్ సరిపోయింది కరెక్ట్గా. సో ఇంక నేను ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయలేదు. సో ఆ మిల్క్ కరెక్ట్గా సరిపోయింది. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ యూస్ చేసి మిక్స్ చేసుకోవచ్చు, లేదు అంటే బీటర్తో కానీ విస్కర్తో కానీ ఒకే డైరెక్షన్లో బీట్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. సో దీంట్లోనే 1 పించ్ ఆఫ్ బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసాము. కేక్ అనేది పొంగుతుందన్నమాట. సో దానికోసం అనేసి ఈ 2 యాడ్ చేసాము.
బేకింగ్ పౌడర్ అండ్ అలాగే బేకింగ్ సోడా యాడ్ చేసిన తర్వాత కొంచెం బాగా మిక్స్ చేయాలి. ఆ పౌడర్ అనేది మొత్తం దీంట్లో కలవాలి. కన్సిస్టెన్సీ అనేది నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అదే కన్సిస్టెన్సీ రావాలన్నమాట. బ్యాటర్ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ టిన్లో ఈ బ్యాటర్ అనేది వేసేయాలి. డైరెక్ట్గా దాంట్లో వేసేసి తర్వాత వెంటనే పెట్టేయకూడదు. ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ ట్యాప్ చేయాలి. అలా ట్యాప్ చేస్తే ఏంటంటే ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే అవి పోతాయి అన్నమాట. సో అలా అయినా కూడా మీకు ఇంకా డౌట్ ఉంటే ఒక టూత్పిక్ తీసుకుని దాంతో మొత్తం స్ప్రెడ్ చేయండి ఒకసారి. బ్యాటర్ని ఇలా ఇలా మిక్స్ చేస్తే కొంచెం అదేంటంటే ఎయిర్ బబుల్స్ అనేవి తగ్గుతాయి. నెక్స్ట్ మనం ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టుకున్న దాంట్లోకి ఈ కేక్ టిన్ని ట్రాన్స్ఫర్ చేసేయాలి. నెక్స్ట్ ఆల్రెడీ మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా సపరేట్ చేసేసి క్రీమ్ని. సో ఆ క్రీమ్లో ఓరియో బిస్కెట్స్లో క్రీమ్లో కొంచెం మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాను మనకి క్రీమీ టెక్స్చర్ రావడం కోసం. ఈ క్రీమ్ని కూడా నేను డెకరేషన్కే యూస్ చేద్దాం అనుకున్నా. సో అందుకనేసి కొంచెం లైట్గా మిల్క్ అనేది యాడ్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ షుగర్ వాటర్ అనేవి ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. షుగర్ వాటర్ కోసం 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ తీసుకుని మనం ఏ స్పూన్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే స్పూన్తో షుగర్ పౌడర్ అనమాట. నేను పౌడర్ షుగర్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ నేను చాక్లెట్ గనాష్ కోసం ప్రిపేర్ చేసుకున్నా షుగరు. సో అది ఉంటే కొంచెం దీంట్లో తీసేసుకుంటున్నాను. మీరు నార్మల్ షుగర్ అయినా తీసుకోవచ్చు, కాకపోతే అది కరగడానికి టైం పడుతుంది కాబట్టి నేను పౌడర్ షుగర్ తీసుకున్నాను అనమాట. మీరు వాటర్ ఎంతైతే తీసుకున్నారో దాన్ని బట్టి షుగర్ని కూడా తీసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ పౌడర్ని తీసుకొని ఆ రెండింటిని మిక్స్ చేయాలి బాగా. ఇదేంటంటే ఎక్కువ టైం తీసుకోలేదు ఎందుకంటే నేను తీసుకుందే పౌడర్ షుగర్ కాబట్టి అంత టైం ఏమనేది తీసుకోలేదు. ఇది జస్ట్ ఫాస్ట్గానే మెల్ట్ అయిపోయింది. ఇది అంత టైం ఏం తీసుకోలేదు అండ్ అలాగే మెల్ట్ కూడా ఈజీగా అయింది. అప్లై చేసుకోవడం కూడా మనకి ఫాస్ట్గా ఉంటుంది. జస్ట్ నార్మల్ వాటర్లో ఈ షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసి మిక్స్ చేసేసాను. సో డైరెక్ట్గా మెల్ట్ అయిపోయింది, మనకి ఇంకా ఎక్కువ ప్రాసెస్ అనేది తీసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ గనాష్ ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ దీనికోసం ఏంటంటే మనం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ పౌడర్ తీసుకున్నాము. డైరెక్ట్గా షుగర్ తీసుకుంటే మెల్ట్ అవ్వడం కోసం అండ్ అలాగే మిక్స్ చేయడం కోసం టైం పడుతుంది. సో అందుకని పౌడర్ షుగర్ తీసుకోవడం చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. కొంచెం షుగర్ని మిక్సీలో వేస్తే పౌడర్ అయిపోతుంది, దాన్నే పౌడర్ షుగర్ అంటాము. నార్మల్గా అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ రెండింటిని బాగా మిక్స్ చేయాలి. నేను ఇక్కడ ఏంటంటే కోకో పౌడర్ స్వీట్ అనేది తీసుకోవచ్చు అండ్ అలాగే కాఫీ పౌడర్ స్మెల్ వస్తుంది, కొంచెం కాఫీ పౌడర్ ఫ్లేవర్, దాన్నైనా తీసుకోవచ్చు. నా దగ్గర ఉంది కాఫీ పౌడర్ ఫ్లేవర్ వస్తుందన్నమాట. కొంచెం ఏంటంటే కాఫీ పౌడర్ అయితే డార్క్ కాంపౌండ్లా ఉంటుంది చూడడానికి, ఫ్లేవర్ కూడా. మీ దగ్గర ఇవేమీ లేకపోతే డార్క్ కాంపౌండ్ చాక్లెట్ తీసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవచ్చు. దీంట్లో 1/2 కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఆ మిల్క్ కూడా డైరెక్ట్గా యాడ్ చేయకూడదు, కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది బాగా లూజ్గానే ఉండాలి. ఇది వాటరీ కన్సిస్టెన్సీలో ఉండాలి, వాటర్లానే ఉండాలి చూడడానికి. దాన్ని బాయిల్ చేస్తే థిక్ చాక్లెట్ కన్సిస్టెన్సీలోకి రావాలి. లమ్స్ ఏమీ లేకుండా బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇది చాలా టైం తీసుకుంటుంది ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి, కాకపోతే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో అందుకనేసి ఈ ప్రాసెస్ చేస్తున్నాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి, చాక్లెట్ లానే ఉంటుంది, కొంచెం చేదు ఉంటుంది ఎందుకంటే కాఫీ పౌడర్ ఫ్లేవర్ కదా. సో అందుకోసమని. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కేక్ అనేది ప్రిపేర్ అయిందో లేదో చూడడం కోసం మనం ఒక టూత్పిక్ని తీసుకోవచ్చు లేదా నైఫ్తో ఉన్న చూసుకోవచ్చు. నైఫ్ లోపలికి పెట్టినప్పుడు ఆ కేక్ అనేది దానికి అంటుకోకుండా ఉంటే ప్రిపేర్ అయిపోయినట్టే. నా కేక్ అనేది ఫినిష్ అయిపోయింది అక్కడ. సో దాన్ని తీసి కూల్ చేయడం కోసం పక్కకు పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాక్లెట్ గనాష్ ప్రిపేర్ చేస్తున్నాను. సిమ్లో పెట్టుకోవాలి, మీడియం ఫ్లేమ్ కానీ సిమ్లో కానీ పెట్టుకోవాలి. కాకపోతే కన్సిస్టెన్సీ అనేది థిక్గా వచ్చేదాకా తిప్పుతూనే ఉండాలన్నమాట, ఎక్కడ స్టాప్ చేయకూడదు. స్టాప్ చేస్తే ఏంటంటే మాడిపోతుంది. సో అందుకని తిప్పుతూనే ఉండాలి, బాగా మిక్స్ చేయాలి. చాలా బాగా మిక్స్ చేస్తే కానీ ఆ కన్సిస్టెన్సీ అనేది థిక్గా రాదు. ఇక్కడ ఆ క్లిప్ అనేది మిస్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి కేక్ని డీమౌల్డ్ చేస్తున్నాము. చూడండి ఎంత ఈజీగా వచ్చేసింది, చాలా ఫాస్ట్గా వచ్చేసింది అనమాట.
చాలా వరకు ఏంటంటే డైరెక్ట్గా ఇదేంటి లూజ్ అయిపోయింది సైడ్స్ అనేవి. ఒకవేళ మీకు డౌట్గా ఉంటే రాదు అనేసి చాకు తీసుకుని సైడ్స్ని కొంచెం లూజ్ చేయండి. లూజ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. నేను అంత ఏం చేయడం అవసరం లేకుండానే ఈజీగానే వచ్చేసింది అనమాట. బటర్ పేపర్ ఉండడం వల్ల ఇంకా ఫాస్ట్గా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి బటర్ పేపర్ని రిమూవ్ చేసి మీకు కేక్ టెక్స్చర్ అనేది చూపిస్తున్నాను చూడండి. స్పాంజ్లా ఉందన్నమాట. చాలా బాగుంది. మీ కేక్ అనేది కొంచెం పెద్దగా ఉంటే లేయర్స్ కింద కట్ చేసుకోవచ్చు. నాది చిన్నగానే వచ్చింది కాబట్టి కేక్. సో నేను ఇంకా లేయర్స్ కింద కట్ చేయకుండా డైరెక్ట్గానే షుగర్ వాటర్ అనేది అప్లై చేసేస్తున్నాము. షుగర్ వాటర్ అనేది ఇలా అప్లై చేసుకోవాలి. లేదు అంటే లేయర్స్ కింద కట్ చేసుకుని 2 లేయర్స్కి ఫస్ట్ లేయర్ పెట్టి దానికి షుగర్ వాటర్ అప్లై చేసి తర్వాత ఇంకొక లేయర్ పెట్టొచ్చు. మీది సింగిల్ లేయర్ కింద వచ్చింది కాబట్టి మేము ఇంకా డైరెక్ట్గా షుగర్ వాటర్ అనేది అప్లై చేసేస్తున్నాము. చూడండి చాలా నీట్గా అప్లై చేసుకోవాలి. మొత్తం అంతా పట్టాలన్నమాట. షుగర్ వాటర్ అనేవి కేక్ మొత్తం తీసుకోవాలి. సో ఇలా షుగర్ వాటర్ అప్లై చేసిన తర్వాత చూడండి చాక్లెట్ గనాష్ అనేది ఎలా వచ్చిందో. చాలా థిక్గా వచ్చిందనమాట. అసలు ఇలా అన్నా కూడా రావట్లేదు. చాలా కష్టంగానే వచ్చింది. కాకపోతే ఆ కన్సిస్టెన్సీ ఉంటేనే మనకి అప్లై చేయడానికి ఇంకొంచెం లూజ్గా ఉండొచ్చు. కాకపోతే మనకి ఇలా చాలు. ఈ చాక్లెట్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత 1/2 అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఎందుకంటే ఆ చాక్లెట్ సెట్ అవ్వడం కోసం మనం టైం తీసుకుంటుంది. సో అందుకోసం అనేసి ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత నెక్స్ట్ క్రీమ్ ఏమన్నా డెకరేషన్ చేసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఈ చాక్లెట్ గనాష్ ఒకటి చాలు అనుకుంటే పైన కొంచెం చాక్లెట్ని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. దీంతో ఇలా డైరెక్ట్గా తినేసినా పర్వాలేదు. కాకపోతే ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే ఆ చాక్లెట్ గనాష్ అనేది సెట్ అవుతుంది. సో అందుకోసం అనేసి మేము టైం తీసుకుని 1/2 అవర్ టైం తీసుకున్న తర్వాత ఇంకొక క్రీమ్ అనేది మిక్స్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ క్రీమ్ని అప్లై చేశాను పైన. సో మీరు ఖచ్చితంగా ఈ రెసిపీ అనేది ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చిందనేది. నేను ఎప్పుడు కేక్ చేసినా కూడా మైదాతోనే చేశాను మ్యాక్సిమం. ఓరియో కేక్ అయితే ఇదే ఫస్ట్ టైం చేయడం. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఎంతమంది ఓరియో కేక్ తిన్నారో కామెంట్ చేసేయండి. అండ్ అలాగే ఈ రెసిపీని కూడా ఖచ్చితంగా ట్రై చేసేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గోల్డెన్ థీమ్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.